శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు సిసలైన ప్రేమకై. రచించిన వారు అంబళ్ళ జనార్దన్ గారు. కథ విందాము. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. అపార్థాలు, కొన్ని పరిస్థితులు, కొందరి స్వప్రయోజనాలు వారి మధ్యకొచ్చాయి. ఆమెకు అతడు మొహం చాటేశాడు. కానీ అతడి కోసం ఆమె అన్వేషణ కొనసాగించింది. సమయం పట్టినా గాని అతని మనసు జాడ కనిపెట్టగలిగిందామె. ప్రేమ అంటే భౌతిక అవసరాలు తీర్చే భావజాలం కాదని ఆమె విశ్వాసం. దానికే కట్టుబడింది. అందుకే ఆమె ఏం చేస్తుందంటే, సారీ, అసలు ఈ శబ్దానికి ఏమైనా అర్థం ఉందా? సారీ అట సారీ. ఎంత మోసం! ఇది తన బాధకు ఏ విధంగానైనా ఉపశమనం కలిగిస్తుందా? తనకు ప్రపోజ్ చేసిన ప్రభాతేనా అతను ఇంత కఠోరంగా ఎలా మారగలిగాడు? తన పట్ల అతనికి విముఖత కలగడానికి కారణం ఏంటి? అతను చూపిన ప్రేమ, అనురాగాలను ఏ కాకి ఎత్తుకుపోయింది? తొలుత తను అతని పట్ల కాస్త ఉదాసీనంగా ఉన్నమాట నిజమే. కాని అతను తన సహజ సంభాషణ చాతుర్యంతో, హాస్యోక్తులతో ఆకట్టుకున్నాడు. కాని ఇప్పుడు అకస్మాత్తుగా తనని మర్చిపోమంటున్నాడు. అది కూడా తను అతని ప్రస్తావనకు సానుకూలంగా స్పందించిన తర్వాత, తమ పెళ్లి ఏర్పాట్ల విషయమై మాట్లాడుకుందామన్నప్పుడు. అతని ప్రస్తావనకు సంబంధించి తన నిర్ణయం తెలపడంలో 3 వారాలు జాప్యం జరిగింది నిజమే. కాని దాంతో అతను తన మనసు మార్చుకుని మొదటికే ఎసరు పెట్టడం సబబేనా? ఆ ఆలస్యానికి తన కారణాలు తనకున్నాయి. ఏమైతేనే చివరకు తన అంగీకారం తెలిపింది కదా. ఇప్పుడు తనను మర్చిపోమనడం ఎంత అమానుషం! ఇన్ని సంవత్సరాల తమ సాన్నిహిత్యాన్ని మర్చిపోవడం అతను సారీ అన్నంత సులువా? ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు. కాని జవాబుల జాడ దరిదాపుల్లో లేదు. విభ మనసు గతం వైపు పరుగు తీసింది. అది కాలేజీలో తన మొదటి రోజు. కొందరు సీనియర్లు ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. ఏవేవో విన్యాసాలు చేయమని బలవంత పెట్టారు. తను చేసింది. వారింకా రెచ్చిపోయి ఇంకొన్ని మొరటు పనులు చేయమన్నారు. తనకు ఏడుపొచ్చింది. వారి కళ్లల్లో పైశాచిక ఆనందం. తనకు దిక్కుతోచలేదు. కళ్లల్లో నీళ్లు నిండుగా కాసేపు అలాగే నిలబడింది. వారు తన దగ్గరికి రాసాగారు. అప్పుడు ఓ అద్భుతం జరిగింది. అప్పటి వరకు వారిలోనే ఉన్న ప్రభాత్ ఒక్కసారిగా ఎగిరి తనకు వారికి మధ్యలో వచ్చి నిలిచాడు. ఆశానుబాహుడైన ప్రభాత్ జోక్యం చేసుకోవడంతో వారు వెనుకంజ వేశారు. నీకది ఏమవుతుంది అని అడిగారు. దానికి నీకు అక్రమ సంబంధం ఉందా అని ప్రశ్నించారు. ప్రభాత్ను నానా మాటలని, అతన్ని తర్వాత చూస్తామని బెదిరిస్తూ నిష్క్రమించారు. ప్రభాత్ తొణకలేదు, బెణకలేదు. అంతేకాదు, అంతటితో ఆ అల్లరి మూకతో తన సంబంధం తెంచుకున్నాడు. సహజంగానే తనకు అతనిపై సదభిప్రాయం ఏర్పడింది. ఆ తర్వాత తామిద్దరూ తరచుగా కలుసుకోవడం మొదలుపెట్టారు. చదువులో కూడా అతను తనకు సహాయం చేశాడు. అర్థం కాని విషయాలు చక్కగా బోధపరిచాడు. అది తమని ఇంకా దగ్గర చేసింది. తను ఎంత చనువిచ్చినా ప్రభాత్ ఎప్పుడూ హద్దు మీరలేదు. ఆ విషయంలో అతన్ని తప్పు పట్టడానికి ఏం లేదు. అది తనని ప్రభావితం చేసింది. అతనంటే ఓ నమ్మకం ఏర్పడింది. తమ సాన్నిహిత్యం హోటల్స్, పార్కులు, సినిమాల్లోకి విస్తరించింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ప్రభాత్ పీజీ, విభా డిగ్రీ ఒకే సంవత్సరం పూర్తయ్యాయి. క్యాంపస్ ముఖాముఖిలో తామిద్దరికీ బహుళ విదేశీ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చాయి. ఇద్దరూ తరచూ కలుసుకుంటూనే ఉన్నారు. అయితే వారి కలయికల మధ్య దూరం పెరిగింది. దానికి వేరే కారణాలు లేవు. వారి వారి ఉద్యోగ బాధ్యతలే కారణం. ఉద్యోగ జీవితం ఓ గాడిన పడ్డాక ఓ రోజు ప్రభాత్ విభని ఆ నగరంలోని ఓ పర్యాటక కేంద్రానికి ఆహ్వానించాడు. అక్కడ తీరిగ్గా కూర్చుని భోజనం చేశాక, విభా, ఇలా నువ్వొక చోట నేనొక చోట ఉంటూ ప్రతిసారి మన తర్వాతి కలయికకై వేచి చూసే కంటే మనం ఒకే చోట ఉండే ఏర్పాటు చేసుకుంటే అన్నాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి ప్రభా? అతని అసలు భావం అర్థమయ్యి కాక అడిగింది విభ. ఆ మాత్రం అర్థం చేసుకోలేవు? మనం పెళ్లి చేసుకుందాం అని సినిమాల్లోలా విడమర్చి చెప్పాలా? ప్రభాత్ తన తత్తరపాటు కప్పుకుంటూ బదిలిచ్చాడు. ఆ రోజు ఎప్పుడో వస్తుందని అనుకున్నా. ప్రభాత్ అడిగిన తీరు ఎందుకో నచ్చలేదు విభకు. అందుకే ఆమె ఆలోచించడానికి కాస్త సమయం కావాలంది. ఏకైక దిక్కైన తన పిన్నితో మాట్లాడాలి అంది. ఆ స్పందనకు ప్రభాత్ నిరాశ చెందాడు.
తన ప్రతిపాదనకు విభ ఎగిరి గంతులు వేస్తుందనుకుంటే ఆమె అతని ఆశలపై చల్లటి నీళ్లు చల్లింది. ఏవో ఆలోచనలతో విభ భంగపడ్డ మనసుతో ప్రభాత్ తమ తమ గోళ్లకు చేరుకున్నారు. ఆ మన్నాడే విభ అకస్మాత్తుగా తమ ఊరికి వెళ్లాల్సొచ్చింది. తన తల్లిదండ్రులు ఓ ప్రమాదంలో చనిపోతే విభ పిన్నే ఆమెను పెంచి పెద్ద చేసింది. ఆ పిన్నికి తీవ్రమైన గుండెపోటొచ్చి ఆస్పత్రిలో చేర్పించారని ఫోను రాగానే హుటాహుటిన బయలుదేరింది విభ. ఆ పిన్ని పిల్లలు విదేశాల్లో ఉండడంతో తన పిన్నికి స్వస్థత చేకూరేదాకా విభకు తమ ఊళ్ళో ఉండక తప్పలేదు. తన పిన్ని అనారోగ్యం వల్ల వికలమైన మనసుతో ఉన్న విభ ప్రభాత్ ఫోన్లకు కూడా సరిగ్గా స్పందించలేకపోయింది. అంతేకాక ఎవరో చుట్టాలు తన చుట్టూ ఉండడం వల్ల అతని కాల్స్ కట్ చేసింది. మెసేజ్లకు కూడా తర్వాత ఫోన్ చేస్తానని జవాబిచ్చింది. తన పిన్నితో మాట్లాడిన తర్వాతే ప్రభాత్తో మాట్లాడాలి అనే ఉద్దేశంతో ప్రభాత్కు తిరిగి ఫోన్ చేయలేదు. 2 వారాలు ఆస్పత్రిలో ఉండి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత కూడా విభ తన ప్రేమ విషయమై పిన్నితో తన నోరు విప్పలేకపోయింది. తన పెళ్లి విషయంలో పిన్నికి వేరే ఆలోచనలుంటే ఆమె మళ్లీ అస్వస్థతకు లోనవుతుంది అనే భయంతో విభ తన మనసులోని మాట చెప్పకుండానే సిటీకి తిరిగొచ్చింది. ప్రభాత్ను కలుసుకోవాలని విభ ఎంతో ప్రయత్నించింది. కానీ అతను దాగుడు మూతలు మొదలుపెట్టాడు. ఆఫీసులో పని ఒత్తిడి ఉందని మొహం చాటేశాడు. అలా ఓ వారం గడిచింది. అయినా ప్రభాత్ విభను కలవలేదు. ఇక ఇలా కాదని ప్రభాత్ ఆఫీసులో పనిచేసే ఫణిని సంప్రదించింది విభ. అతన్ని తన ఆఫీస్ దగ్గర కాఫీ షాప్లో కలిసి ప్రభాత్ గురించి ఆరా తీసింది. ఫణి చెప్పిన మాటలు విని అవాక్కయింది విభ. తాను పిన్ని కోసం ఊరు వెళ్లిన తర్వాత విభకు అమెరికా సంబంధం వచ్చిందని, పెళ్లి చూపులకు వెళ్ళిందని, పెళ్లి చేసుకుని అమెరికా బాట పట్టనుందని ఎవరో ప్రభాత్ చెవిలో ఊదారు. ఆ విషయం విని ప్రభాత్ పడిపోయాడు. తన ఫోన్లకు మెసేజ్లకు విభ అందుకే స్పందించడం లేదా? తన అంత ఫ్రాంక్గా ప్రపోజ్ చేసినా అందుకే నోరు విప్పలేదా? కొంత టైం కావాలంది అందుకేనా? తమ ఇన్నేళ్ల సాన్నిహిత్యంలో తాను ఏనాడైనా హద్దులు మీరాడా? పెళ్లి చేసుకుని కలిసుందామని ప్రతిపాదిస్తే తనను గాలి కుదిరేసి తన దారి తను చూసుకుంటుందా అని పరిపరి విధాలుగా ప్రభాత్ మదనపడిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు అని ఫణి వివరించాడు. ఆ తర్వాత కొన్ని సంఘటనలు చకచక జరిగిపోయాయని మాత్రమే ఫణి విభతో చెప్పాడు తప్ప విభ ఎంత బతిమిలాడినా ఆ సంఘటనలు ఏమిటో మాత్రం వివరించలేదు. అయితే ప్రభాత్ విభ త్వరలో కలుసుకుని మాట్లాడుకునేలా ఓ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని మాత్రం ఫణి మాటిచ్చాడు. ప్రభాత్ గురించి ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది విభ. తమ బంధాన్ని కాపాడుకోవడం ఎలా అని పరిపరి విధాల ఆలోచించింది. ప్రభాత్ తనకు ఫోన్లు చేసినప్పుడు, మెసేజ్లు పంపించినప్పుడు స్పందించలేకపోయినందుకు తనను తానే తిట్టుకుంది. ఆ వైఖరే తన పుట్టి ముంచిందని వాపోయిందని. ఫణి హాయ్ ఇవ్వడంతో ప్రభాత్ను కలుసుకోవడానికి 3 వారాలు ఎదురు చూసింది విభ. కానీ ప్రభాత్ మాత్రం ఆమెను తప్పించుకు తిరుగుతున్నాడు. ఎట్టకేలకు వారిద్దరూ తమ మామూలు చోట కలిశారు. ఎవరో అపరిచితుడు పలకరించినట్టు హలో అన్నాడు ప్రభాత్. విభ కళ్ళ నుండి అశ్రువులు కారసాగాయి. ఆమెకు సాంత్వన చేకూర్చే ప్రయత్నం ఏదీ చేయలేదు ప్రభాత్. కాసేపు ఏడ్చి ఆ తర్వాత తేరుకుంది విభ. నీ ప్రతిపాదనకు సరే అన్న తర్వాత మళ్ళీ నీ సారీకి అర్థమేంటి ప్రభా? నీకు నిజంగా తెలియదా మిస్ విభ? నాకు నీలాగా ఆత్మాభిమానం ఉంది. మీ ఊరికి వెళ్లే ముందు నాకు చెప్పాలి అనిపించలేదు? నేను చేసిన ఎన్నో ఫోన్లకు, పంపిన సందేశాలకు నీ నుంచి స్పందన లేదు. అలాంటప్పుడు నన్ను ఏమని అర్థం చేసుకోమంటావు? మన ఇన్నేళ్ల అనుబంధాన్ని స్థిరపరచుకోవాలనే నా ఉద్దేశానికి నువ్వే గండి కొట్టావు. అదేదో అమెరికా సంబంధం ఖాయం చేసుకోవడానికి హుటాహుటినా చెప్పా పెట్టకుండా మీ ఊరికి చెక్కేశావు. నీకు ఇష్టం లేకపోతే వెంటనే నాతో చెప్పాల్సింది. నేనేవీ నిన్ను బలవంతం పెట్టేలేదే. నిజానికి నీ వల్ల నేను మా వాళ్ళందరికీ దూరమయ్యే పరిస్థితులొచ్చాయి. ఇప్పుడు నా దారి సుగమమైంది. అమ్మయ్యా, నేను బతికిపోయాను. నీలాంటి కపటి నుండి ఆ దేవుడు నన్ను రక్షించాడు అన్నాడు. మన ఇన్నేళ్ల అనుబంధాన్ని ఒక్క మాటతో అంత నిర్దాక్షిణ్యంగా ఎలా తెంచుకోగలవు ప్రభా? ఆర్తిగా అడిగింది విభ. నన్నలా పిలవకు. నీ విముఖతతో అలా పిలిచే హక్కు కోల్పోయావు. నువ్వు కావాలనుకుంటే మనం స్నేహితులుగా ఉందాం అంతే. ఆపై ఒక్క అడుగు కూడా నేను ముందుకు వెయ్యను. ప్రభాత్ కరాఖండిగా
కుండ బద్దలు కొట్టాడు. ఆ మాటలు వినగానే విభ పొగిలి పొగిలి ఏడవసాగింది. ప్రభాత్ కాసేపుండి హోటల్ బిల్ చెల్లించి మెల్లగా జారుకున్నాడు. ప్రభాత్ మొండి వైఖరికి కంగు తిన్న విభ పరిస్థితులతో రాజీ పడింది. చెప్పుడు మాటలు విని ప్రభాత్ తనతో తెగతెంపులు చేసుకోవడం ఆమెకు నచ్చలేదు. తన పరిస్థితి విడమర్చి చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా అతను ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సబబుగా అనిపించలేదు. ప్రభాత్ను మర్చిపోవడం చాలా కష్టమైంది విభకు. కానీ గాయాలు మాన్పే శక్తి కాలానికుంది. ఆమె తన చిత్రలేఖనం ప్రవృత్తిని పునరుద్ధరించుకుని నెలకోసారి వృద్ధాశ్రమాలకు వెళ్లి అక్కడి వారిలో తన తల్లిదండ్రులను చూసుకోసాగింది. ఓ 6 నెలల తర్వాత ప్రభాత్, అనన్య సహజీవనం చేస్తున్నారనే వార్త విభ చెవిన పడింది. ఆ విషయం ఆమె జీర్ణించుకోలేకపోయింది. తన ప్రభాత్ అంత దిగజారిపోతాడని ఆమె ఊహించలేదు. అసలు సంగతి తెలుసుకోవడానికి మళ్ళీ ఫణిని ఆశ్రయించింది. ఫణి మొదట నోరు విప్పలేదు. విభ బలవంతం పెట్టడంతో అసలు విషయాలు చెప్పసాగాడు. విభకు అమెరికా సంబంధం వచ్చిందనే అబద్ధాలు ప్రభాత్కు నూరిపోసింది అనన్యేనట. నిజానికి అనన్య ప్రభాత్ మీద మనసు పారేసుకుంది. అతని భారీ విగ్రహం ఆమెను ఆకర్షించింది. అతన్ని తనవాడిగా చేసుకోవాలని ఆమె ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది. కానీ అతను మాత్రం విభకు అంకితమయ్యాడు. విభ ఊరికి వెళ్లడం, తన ఫోన్లకు స్పందించకపోవడంతో ప్రభాత్ డిప్రెషన్లోకి జారుకున్నాడు. అనన్య ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంది. విభపై ఉన్నవి లేనివి చెప్పి ప్రభాత్ మనసు విరిచేసింది. ప్రభాత్కు తన స్పర్శతో అవసరమైన సాంత్వన చేకూర్చింది. అతను తనకు దాసోహం అనేలా చేసుకుంది. అలా అని ఆమెకు ప్రభాత్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం అస్సలు లేదు. ఆమెకు జీవితం అంటే కేవలం అనుభవించడం, ఆనందించడం అంతే. పెళ్లితో పాటు వచ్చే బాధ్యతలంటే ఆమెకు ఇష్టం లేదు. ఏ బాదరబందీలు లేని సహజీవనం ప్రభాత్కు కూడా నచ్చింది. విభతో తన అనుభవం తర్వాత అతను ఏ ఆడదాన్ని నమ్మే స్థితిలో లేడు. అట్టి పరిస్థితుల్లో అతను అనన్య సహజీవన ప్రతిపాదనను 4 చేతుల అందిపుచ్చుకున్నాడు. ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని అనన్యతో ఉండడం మొదలుపెట్టాడు. వారి మధ్య ఒడంబడిక ప్రకారం వారి ఉమ్మడి ఖర్చులు చెరిసగం పంచుకోవాలి. వ్యక్తిగత ఖర్చులు ఎవరివి వారే పెట్టుకోవాలి. ఆ సహజీవనం పట్ల ఇద్దరిలో ఎవరికి విముఖత కలిగినా వారు విడిపోవచ్చు. కానీ తాము కలిసి ఉన్నన్ని రోజులు ఒకరి పట్ల మరొకరు విధేయులుగా ఉండాలి. వేరే వారితో సంబంధం పెట్టుకుని మోసం చేయకూడదు. ఫణి చెప్పిన సంగతులు విని విభ అవాక్కయింది. మనం ఒకే చోట ఉండే ఏర్పాటు చేసుకుంటే అని ప్రభాత్ తనకు చేసిన ప్రతిపాదన విభకు గుర్తుకొచ్చింది. అంటే అప్పటికే ప్రభాత్కు సహజీవనం చెయ్యాలనే ఉద్దేశం ఉందన్నమాట. ఇంకా నయం, తను వెంటనే సరే అనలేదు. భారతదేశంలో పుట్టి తెలుగు సాంప్రదాయంలో పెరిగిన విభకు పెళ్లి సంబంధం, సంసార జీవితం, కుటుంబం అనే విషయాలపై అపారమైన నమ్మకం ఉంది. ఆ వ్యవస్థకు భిన్నంగా తను ఏ సంబంధాన్ని ఒప్పుకోదు. ఆమె ఫణికి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరడానికి లేచింది. అకస్మాత్తుగా ఫణి ఆమె చేయి పట్టుకుని కూర్చోమని సైగ చేశాడు. అప్రతిభురాలయ్యింది విభ. అతని చేయిని పక్కకు నెట్టి అతని ఎదురుగా కూర్చుని ఏమిటి అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది. మనం కూడా ప్రభాత్, అనన్యలా కలిసిందామా ఏంటి? గట్టిగా అరిచింది విభ. మళ్ళీ తమాయించుకుని వెన్నుపోటు పొడిచిన బ్రోటస్ను చూసిన జూలియస్ సీజర్ తరహాలో నువ్వు కూడానా అనుకుంది మనసులో. ఫణి అలాంటి ప్రతిపాదన చేస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. అతని చర్యకు ప్రాణపడిపోయింది విభ. ఫణి పట్ల ఆమెకు ఎంతో గౌరవం. అందుకే ఎన్నో వ్యక్తిగత విషయాలు అతనితో పంచుకునేది. కాని ప్రభాత్ కంటే ఏమీ తీసిపోలేదని నిరూపించాడతను. అతని ప్రతిపాదనను నిర్ద్వందంగా తోసిపుచ్చింది విభ. కాని ఫణి వదిలిపెట్టలేదు. అనునయించే ప్రయత్నం చేశాడు. చూడు విభ, ఈ రోజుల్లో సహజీవనం మామూలు విషయం. తమ కాళ్లపై తాము నిలబడి బాగా సంపాదిస్తున్న యువత స్వతంత్ర భావాలతో ఉన్నారు. వారికి జీవితాన్ని ఆస్వాదించడం బాగా తెలుసు. పెళ్లి పేరుతో వచ్చే బాధ్యతల్ని వాళ్ళు ఇష్టపడటం లేదు. మనిషి అభిరుచులు కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. మనం పెళ్లి పేరుతో మడిగట్టుకుని కూర్చుంటే వెనకబడిపోతాం. ఈ రోజుల్లో ఉద్యోగాలు మారినంత సులువుగా సహచరుల్ని మార్చేస్తున్నారు. మనం కూడా ఆ దారిలోనే పయనిద్దాం. మన సంబంధాన్ని కాదనేందుకు నీకు నాకు తల్లిదండ్రులు లేరు. కాబట్టి
నా మాటలకు సయ్యను, నిన్ను స్వర్గంలో ఓలలాడిస్తాను అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు ఫణి? మన సంస్కృతి, సాంప్రదాయాలు, వివాహ వ్యవస్థ పట్ల నాకు అపారమైన నమ్మకముంది. పెళ్ళనేది ఒక న్యాయపరమైన ప్రేమానుబంధం. పిల్లలు పుట్టడం, ఎదగడం, వాళ్లతో ఆనందం పంచుకోవడం, వారి ఎదుగుదలను ఆస్వాదించడం, ఇవన్నీ ఓ అపురూపమైన అనుభూతులు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి వారిని బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో ఎంతో ఆనందం ఉంది. ఈ దేశ పౌరులుగా అది మన బాధ్యత. దాని నుండి పారిపోవాలి అనుకోవడం మూర్ఖత్వం. పిల్లలు తల్లిదండ్రుల మధ్య అనుబంధంలో గొప్ప ఆప్యాయత, అనురాగం ఉంటాయి. అది అనుభవైక వేద్యమే కాని మాటల కందనిది. పెళ్లితో ఇద్దరు మనుషులే కాదు, వారి కుటుంబాలు కూడా దగ్గరవుతాయి. బాంధవ్యాలు బలపడతాయి. అవి మన జీవితాల్లో వెలుగులు నింపుతాయి. తమ కొరకు పాటుపడేవారున్నారనే ఊహ ఎంతో శాంతిని చేకూరుస్తుంది. పెళ్లి బంధంలో సెక్స్ ఒక భాగమే తప్ప అదే పరమావధి కాదు. సహజీవనంతో ఆ అవసరం తీరవచ్చు గాని అది మనుషుల మధ్య అనుబంధాలు ఏర్పరచగలదా? ఒక దివ్యమైన అనుభూతిని మిగల్చగలదా? మనం సమాజంలో ఉన్నప్పుడు తరతరాల నుండి కొనసాగుతున్న వివాహ కట్టుబాట్లను గౌరవించాలి. ప్రభాత్ ప్రతిపాదనకు స్పందించడంలో నేను చేసిన జాప్యం వల్ల మీ అసలు రంగులు బయటపడ్డాయి. మీరిద్దరూ నన్ను వంచారు. అందుకే మిమ్మల్ని జీవితాంతం క్షమించను. గుడ్ బై మిస్టర్ ఫణి. ఇంకెప్పుడు నన్ను కలుసుకోవాలని ప్రయత్నించకు అని లేచి హోటల్ బిల్ చెల్లించి విసురుగా బయటికి నడిచింది విభ. ఫణి మొహంలో ఇంకా ఓ వంకర నవ్వు. కాని విభ అన్వేషణ మాత్రం కొనసాగుతూనే ఉంది. సిసలైన ప్రేమకై. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.